డే 2 ఎర్లీ మార్నింగ్ మనం తీసుకున్న స్కూటీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా హోటల్ రూమ్ చెక్అవుట్ చేసి జెట్టీకి స్టార్ట్ అయిపోయాం. జెట్టీ అంటే ఇక్కడ ఫెర్రీస్ అండ్ షిప్స్ ఆగే ప్లేస్ అన్నమాట. మన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లాగా ఫెర్రీ స్టేషన్. ఈ జెట్టీలో మనకి లగేజ్ చెకింగ్ ఉంటుంది, అందుకని కొంచెం ముందుగా రావాలి. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అలౌ చేయరు. ఈ ఫెర్రీ టికెట్స్ bookmyboat.com లో బుక్ చేసాము. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వెళ్ళడానికి మనకి 1.5 hours టైం పడుతుంది. మనకి గవర్నమెంట్ ఫెర్రీస్ కూడా ఉంటాయి, బట్ అవి ఆ మెయింటెనెన్స్ అంతా సరిగా ఉండదు అండ్ టైం కూడా ఎక్కువ, ట్రావెల్ టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఫెర్రీ మ్యాక్రోస్. సో లగేజ్ అంతా కింద క్యాబిన్ లో వేసిస్తారు, అది హ్యాండ్ ఓవర్ చేసి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫెర్రీలో మనకి స్నాక్స్ అండ్ డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫెర్రీలో అప్పర్ క్యాబిన్ అండ్ లోయర్ క్యాబిన్ అంటూ ఉంటాయి. మనం బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పర్ క్యాబిన్ కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు రెండింటికి. అండ్ సీట్ సెలెక్షన్ కూడా ఉంటుంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకు నచ్చిన సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1.5 hours జర్నీ తర్వాత ఇప్పుడు మనం హ్యావ్లాక్ రీచ్ అయ్యాము. ఇది హ్యావ్లాక్ జెట్టీ. ఫస్ట్ అయితే మనం లగేజ్ కలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ ఇదే కొంచెం టైం పడుతుంది. హ్యావ్లాక్ లో మనం 2 days ఉంటాము. హోటల్ కూడా ముందే బుక్ చేసుకున్నాం ఆన్లైన్ లో. జెట్టీ నుంచి కొంచెం వాక్ చేసి బయటకు వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే మనకి అక్కడ నుండి ఆటో, క్యాబ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మాకైతే హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు క్యాబ్, సో వాళ్ళే వస్తారు పికప్ చేసుకోవడానికి. ఇదే మనం బుక్ చేసింది హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్. వీళ్ళు ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. అండ్ జెట్టీ నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ హ్యావ్లాక్ ఐలాండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్.